నైరుతిలో కరెక్ట్గా పడుకున్న వాళ్ళు ఫ్యామిలీని కరెక్ట్గా లీడ్ చేయగలరు. వాళ్ళ మాట అందరూ వింటారు, ఎవరు ఎదురు చెప్పరు. ఇతను కూడా కరెక్ట్గా ఎదురు చెప్పే అవకాశం ఇవ్వకుండా అందరినీ కూడా కరెక్ట్గా లీడ్ చేస్తారు. అంటే ప్రతి మనిషికి కూడా మనిషిలో ఎన్ని చక్రాలు ఉంటాయి? 7 చక్రాలు. సో ఫస్ట్ మూలాధార చక్రం. మూలాధార చక్రం స్థిరత్వానికి నిలయం. మనిషి స్థిరంగా ఉండాలి, ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలంటే మూలాధార చక్రం కరెక్ట్గా యాక్టివేట్ అయ్యి ఉండాలి. అంటే నైరుతి బాగుందనుకోండి, మన మూలాధార చక్రం కరెక్ట్గా యాక్టివేట్ అయ్యి ఉంటుంది, మంచి కమాండ్ ఉంటుంది, అన్నిటి పట్ల మంచి పటుత్వం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, కరెక్ట్గా డెసిషన్ తీసుకునే శక్తి ఉంటుంది. ఎంతటి శత్రువు అయినా అతను ముందు రాగానే అలా సరెండర్ అయిపోతారు. అంటే నైరుతి కరెక్ట్గా ఉంటే శత్రువులే ఉండరు అసలుకి, ఎవరు కూడా అపోజ్ చేయలేరు అసలుకి. లేదు ఎవరైనా శత్రువుతో ఎక్కడైనా ఉంది అంటే కూడా నైరుతిలో బలం ఉంటే వాళ్ళందరూ కూడా ఊరికి అలా సరెండర్ అయిపోతారు. ఇక్కడ కూడా వాళ్ళతో మాట్లాడి పోట్లాడే అవసరమే లేదు. ఊరికే అలా చూస్తేనే ఆ వైబ్రేషన్, ఆ యాటిట్యూడ్ అనేది ఉంటుంది, ఆ ఔరా ఉంటుంది వీళ్ళలో. ప్రతి బాడీకి కూడా, ప్రతి వస్తువుకి కూడా ఒక ఔరా అనేది ఉంటుంది. అంటే వెనకాల ఒక వెలుతురు ఉంటుంది, దేవుడి పటాలకు వేస్తుంటారు కలర్. సో ప్రతి వస్తువుకి కూడా ఒక ఔరా అనేది ఉంటుంది. మనకు బేర్ ఐస్తో మనం చూడలేము, వాటికి కూడా ఒక కెమెరా ఉంటుంది, దాంతో తీస్తే ఔరా కనబడుతుంది, రెయిన్బో కలర్స్. మన మెంటల్ యాటిట్యూడ్ పైన ఔరా డిపెండ్ అయి ఉంటుంది. హ్యాపీగా ఉన్నాం అనుకోండి ఒకలాంటి ఔరా ఉంటుంది, విచారంగా ఉన్నాం అనుకోండి ఔరా మారుతుంది. సో ఔరానే ఇంపార్టెంట్ ప్రతిదానికి కూడా. ఎదుటివాటి పైన ఎఫెక్ట్ చూపించేది కూడా ఔరావే. ఎవరైనా అట్రాక్ట్ అవ్వాలన్నా ఔరావే. కొందరు మనం చూస్తే అసలు మాట్లాడబుద్ది అవ్వదు, కొందరిని చూస్తే అసలు ఏమీ బాగుండరు కానీ మనం మాట్లాడాలనిపిస్తుంది. అంటే ఔరా మ్యాచ్ అవుతుంది ప్రతిదానికి కూడా. ఔరా నైరుతిలో కరెక్ట్గా బెడ్రూమ్ అక్కడ కరెక్ట్గా పడుకుంటే మాత్రం ఔరా అలా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పిన మాట విని వెళ్ళిపోతారు. అసలు శత్రుత్వం అంటూ ఉండదు. ఎవరైనా ఉన్నా కానీ చేతులు ఎత్తేస్తారు అక్కడ. ఎవరైనా నైరుతిలో పడుకుంటే ఆ శక్తి అనేది ఉంటుంది. నైరుతిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి.